ఈ మనిషి పెద్ద మనిషి ఎంత తీరిగ్గా హ్యాపీగా చూస్తున్నాడు. ఇదేనండి ఈ పీస్ మాత్రం గణేష్కి. గణేష్ కాదు, అది నాకు. దూరం అయితే 2 ముద్దలు స్టేట్స్ చేస్తాము. స్టార్ట్ చేద్దామా? ఓకే బాబాయ్. బాబాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ ఫుడ్ ఆన్ పామ్ వెంకటేష్ బాబాయ్ స్టైల్లో చేయాలని ఫిక్స్ అయి ఉన్నాము కదా గణేష్? అవును బాబాయ్. ఆ బాబాయ్ చేసే వంటలు కానీ ఆ వీడియోస్ కానీ మేము ప్రతిదీ చూస్తాము. చాలా మోటివేషన్ ఇస్తాయి. మేమకైతే ఆ వీడియోస్ చూస్తూ నోరు ఊరిపోతుంటది. గణేష్ నేనైతే ఈ విధంగా చేద్దామని ఫిక్స్ అయి ఉన్నాము. కానీ ఏజ్ టీజీకి ఇదే విధంగా చేయడానికి చూస్తాము. కానీ కొన్ని ఐటమ్స్ అయితే మిస్ అవ్వచ్చు, అంతే కదా? అంతే కదా బాబాయ్. నాన్ వెజ్ వీడియోలు అయితే చాలా చేసాము. కానీ బిర్యానీకి సంబంధించిన వీడియో అయితే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ అన్ని రకాల బిర్యానీలు చేయమనేసి అయితే మాకు కామెంట్స్ వచ్చాయి. కానీ ఫస్ట్ టైం చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాము. ఫ్రెండ్స్, వీడియోతో బాగుంటుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే మీరు ఒక లైక్ చేయండి మీ సపోర్ట్గా. అది మీకు జస్ట్ ఒక లైక్ అయి ఉండొచ్చు, కానీ మాకైతే అది చాలా మోటివేషన్ ఇస్తుంది. యూట్యూబ్ చాలా ఎక్కువ మందికి వీడియోని పుష్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియోని మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారన్నది కూడా మీ విలేజ్ నేమ్ కూడా కామెంట్ చేయండి. స్టార్ట్ చేద్దామా? ఓకే బాబాయ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే 2 కేజీలు బాస్మతి రైస్, 2 కేజీలు చికెన్తో దమ్ బిర్యానీ వండుతున్నాము. ఇదిగోండి, మా కెమెరామెన్ అయితే చాలా బాగా వంట చేస్తారు. ఇతనే మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం ఈరోజు వంటకైతే కదా గణేష్? నేను కూడా ఆ మాత్రం ట్రై చేయగలను వంట, కానీ ప్రయోగాలు ఎందుకు, వీడియో తీస్తున్నప్పుడు బెడిసి కొడితే అదొక బాధ కదా అని కదా గణేష్? కాసేపు నానబెట్టేసి పక్కన ఉంచుదాం. ఓకే. గణేష్ అయితే ఉల్లిపాయలు రెడీ చేస్తున్నాడు. కోడి అయితే తీసుకున్నాము. 2 కేజీలు 300 గ్రాములు కోడి తీసుకొని అక్కడే కొట్టించుకొని తీసుకొని వచ్చాము. అవును కదా గురు? కడిగేద్దామా? వంట అయితే ఇరగదీస్తావు కదా? ఇరగదీస్తాను బ్రో. ఓకే, ఎక్స్పీరియన్స్ కదా. కారం, సాల్ట్, పసుపు, ధనియాల పొడి అండి. ఇది బిర్యానీ పేస్ట్ అండి. బిర్యానీ పేస్ట్. ఇటువైపు మేము ఎంత అల్లరైపోతున్నామండి, మా కెమెరామెన్ నేను. ఇదిగో చూడండి, ఇదిగో ఈ మనిషి పెద్ద మనిషి ఎంత తీరిగ్గా హ్యాపీగా చూస్తున్నాడు. మీరు చేస్తున్నారు కదా చూస్తున్నా. అలాగా? అంతే అంతే అంతే. లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఆయిల్ అండి. ఇప్పుడు కలిపేద్దాం. శుభ్రంగా మసాలా అయితే ముక్కలకు పట్టించామండి. కొత్తిమీర అండి. ఇప్పుడు పుదీనా వేసేసి. ఇప్పుడు పుదీనా వేద్దాం. మిర్చి ఒక 6 తీసుకున్నాము. మొత్తం అయితే ప్రిపేర్ చేసాము. ఇప్పుడైతే ఈ మసాలా చికెన్ని ఒక అరగంట పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఓకేనా గురు? ఓకే ఓకే. గణేష్, ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసేద్దాం. ఓకే బాబాయ్. ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. రెడీ అయిపోయింది ఆనియన్స్ కూడాను.
ఇప్పుడైతే ఫ్రై చేసిన ఆనియన్స్ మిక్స్ చేస్తున్నాము. ఓకే ఓకే, పెరుగు వేస్తున్నామండి. శుభ్రం కలిపేసి ఇప్పుడైతే ఆనియన్స్ పెరుగు వేసుకొని శుభ్రంగా కలిపేసాము మసాలా చికెన్కి. ఇప్పుడైతే రైస్ ఉడకబెట్టుకొని దమ్ చేసేయటమే. బిర్యానీ ఆకండి, దాల్చిన చెక్క, లవంగాలు, ఉసిరి పువ్వు. మిగిలిన ఆయిల్ సరిపోద్ది. సాల్ట్ అంటే కొద్దిగా, అది మంట ఎక్కువ వస్తుంది, జాగ్రత్త చూసుకో. మంట బాగా ఎక్కువ అయిపోయింది ఇప్పుడైతే. ట్వంటీ 25% ఉడికింది. ఇప్పుడైతే కొద్దిగా రైస్ వేసుకుంటున్నాం చికెన్ మీద. ఓకే, లెవెల్ చేయి. ఆనియన్స్ అండి, నెయ్యి అండి, ఇప్పుడైతే 75% ఉడికింది రైసు. నెయ్యి అండి ఇది. ఓకే, మాకు నెయ్యి అందుబాటులో ఉండదు కాబట్టి ఈ విధంగా ప్యాకెట్స్ తీసుకొని వచ్చి వాడుతున్నాము. అవును, పుదీనండి, ఓకే మంట పెట్టు బ్రో. దించే బ్రో. గుమ్మలాడే దమ్ బిర్యానీ అయితే రెడీ చేస్తాము. కానీ ప్రకృతి అయితే మాకు సహకరించలేదు, వర్షం పడిపోతుంది. బిర్యానీ అయితే వర్షమైనా సరే టేస్ట్ చేస్తున్నాము, తప్పదు. సైడ్ నుంచి బ్రో, ఇక్కడ నుంచి వర్షంలోనే బిర్యానీ తింటాం. నా జీవితంలో ఫస్ట్ టైం ఇలా అవుట్డోర్. ఏం గురు, నోరు ఊరుతుందా? నోరు ఊరిపోతుంది, వర్షం వల్ల మొత్తం తడిచిపోయింది. తడిచిపోయావా? వావ్ వావ్, మా సూపర్ మాయా. ఇంకటి ముగ్గురు ఒక దగ్గర తిందాం. చికెన్ తిందామంటే దూరం వచ్చేసాము, చాలా దూరం అయితే. 2 ముద్దలు స్టేట్స్ చేస్తాము. మీకోసం కష్టపడి వండాం కదా, వీడియో వచ్చేసాం కదా. నువ్వు తిను, చెప్పలేదు. ఇద్దరు కూడా తినండి. వర్షం అయినా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. లోపల ఉన్న గ్రేవీ కూడా తీసుకోలేకపోయాము, వేడిగా ఉంది.
అవును చాలా వేడిగా ఉంది బాబాయ్. ముద్ద పట్టు వేడి వేడి వర్షంలో. అబ్బా సూపర్ రా. సూపర్ బాబాయ్. ఓకే ఓకే జాయింట్ తిన్నాను జాయింట్. జాయింట్ ఎక్కువ తగ్గితే బాగుంటుంది. వర్షం మనకు తినడానికి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది ఇంత ఆకల్లో. అబ్బా సూపర్ ఉంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ బాబాయ్. ఎక్స్ట్రాడినరీ. బట్ మనకి క్లైమేట్ అయితే సహకరించలేదు. మొబైల్ కూడా వర్షం పడుతుంది బాబాయ్, దానివల్ల కెమెరాలో పడిపోతుంది, దానివల్ల మబ్బు వచ్చేస్తుంది. అవును నువ్వు టేస్ట్ చేయి. ఎలా ఉందిరా? రైట్ సూపర్ ఉంది బాబాయ్. మనకు వేరే ఆప్షన్ లేదు, తినేయడం ఇలాగా. పెరుగు రెడీ చేస్తాము. అబ్బా పెరిగేసి తింటుంటే ఇంకా వేరే లెవెల్ టేస్ట్. ఏంటి బాసు వర్షానికి ఎలా ఉంది బిర్యానీ? చాలా బాగుంది బాబా, వర్షం వల్ల వచ్చేసింది, ఎందుకన్నా మొత్తం తడిచిపోయింది. బిర్యానీ తడిచిపోయింది. ఇదే మొదటిసారి వండి తినడం ఇదే ఫస్ట్ టైం, కానీ వర్షం మళ్ళీ చూడు మొత్తం తడిచిపోయాను. అన్నం బిర్యానీ కూడా చూడు ఎలా ఉడికింది, ముక్క చాలా మెత్తగా ఉడికిపోయింది బాబా. సూపర్. వర్షంలో ఎక్స్పీరియన్స్ కొత్త కదా ఇది, దానికి తిన్నాం. అవును ఇదే ఇలా తడిచినాను, ఇదే ఫస్ట్ టైం నేను కూడా. ఇన్ని వీడియో చేసాం కానీ ఎప్పుడు తడవకుండా తిన్నాము. ఈ రోజు అయితే తడిచిపోయి మొత్తం తినేస్తున్నాం. సూపర్. గణేష్తో మాట్లాడుతుంటే వర్షం మీద ఎదుగు ఇంత కష్టపడి వండాం. తినేద్దాం మరి, మేము కూడా అలా తినేస్తున్నాం. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది కదా. అవును బాబాయ్, టేస్ట్ అయితే సూపర్, కానీ హోటల్ స్టైల్లో వచ్చింది. హోటల్ స్టైలే కదా. టేస్ట్ అయితే బాగుంది, కానీ వర్షం. అవునులే బాయ్, వర్షం కదా. నేనైతే వర్షం అయినా కూడా ఆగట్లేదు, బాగా ఆకలి కేసేసింది. గుళ్ళుగా తినేస్తున్నాం. తినేయడం కదా బాబాయ్. మొత్తం బిర్యానీ అన్ని ఉడికిపోయిన తర్వాత వర్షం రావడం ఎక్స్పెక్ట్ చేయలేదు మేము వర్షం వస్తుంది అనేసి. ఇది కూడా రాలేదు, బాగా ఎండ చేసింది బాబాయ్. రాదేమనుకున్నాం మనం కూడా, వచ్చేసింది. కచ్చంబరం అండి, ఎండ ఉంది కదా, బాగా కచ్చంబరం చేసుకొని దమ్ బిర్యానీ చేసుకొని మనస్ఫూర్తిగా తిందాము, బాగా మంచి తమ్నేలు పెడదామనేసి ప్లాన్ చేసి ఉండాము. కానీ చివరి టైంకి వచ్చేసరికి బిర్యానీ అయితే కరెక్ట్గా ఉడికిపోయింది, అప్పుడు వర్షం పడిపోయింది. సిచ్యువేషన్ అయితే ఇది. మేము సరిగా తినేది కూడా చూపించలేకపోయాము కదా గణేష్. మొత్తం తగ్గిపోయింది కాబట్టి తినడానికి కూడా అవ్వలేదు మాకైతే. నెక్స్ట్ అయితే మంచి క్లైమేట్ చూసి మటన్ బిర్యానీ ప్లాన్ చేస్తాము. ఈ వీడియోకి అయితే మీరు రిజిస్టర్ అయిపోండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంకటేష్ బాబాయ్ చేసినట్టుగానే ఎగ్జాక్ట్గా అదే విధంగా ప్రిపరేషన్ చేసి బిర్యానీ అయితే వండుకున్నాము. టేస్ట్ అయితే చాలా చక్కగా వచ్చింది కదా గణేష్. చాలా చక్కగా వచ్చింది. ఇది అండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నుంచి మీరు లాస్ట్ వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.